రాధిక, ఇప్పుడు మిమ్మల్ని మేము అమ్మవారి స్వరూపులుగాను అట్లా చూస్తూ ఉంటాం కదా, మీకు దేవుడు అంటే ఎవరు? నాకు ఇష్టమైన దేవుడు అంటే ఏడుపాయల దుర్గమ్మ. నేను చిన్నప్పటి నుంచి ఏడుపాయలకి వెళ్ళడం వల్ల వెళ్ళిన దగ్గరనే నాకు అక్కడ అమ్మవారు రావడం జరిగింది. కాబట్టి నాకు అమ్మవారు ఏడుపాయల దుర్గమ్మ అంటే చాలా ఇష్టము. నా లైఫ్ కూడా మొత్తం నేను ఆమెకే డెడికేట్ చేశాను. 24 గంటలు ఆమె ధ్యానంలోనే ఉంటాను. ఏదైనా కానీ అన్నిటికీ నాకు అమ్మ ఏడుపాయల దుర్గమ్మని నేను నా తల్లిగా భావిస్తాను. ఆమెతోనే ఇవన్నీ అని నేను. మీ జోగిని అంటే మీరు ఈ వ్యవస్థలోకి రావడానికి రీజన్ మీ ఆరోగ్య సమస్య, ఇంటిల్లిపాది ఒక నమ్మకంతో విశ్వాసంతో మిమ్మల్ని అమ్మవారికి అప్పగించినట్లే అయింది. సో అది చాలా సుముఖంగా ఉంది. కొంతమంది జోగినీలతో మాట్లాడినప్పుడు ఇంట్లో చాలా నిరాదరణ, అస్సలు ఇష్టం ఉండదు ఇంటి వాళ్ళకి, అయినప్పటికీ వీళ్ళు చాలా గట్టిగా అనుకుంటారు ఈ వ్యవస్థలోనే ఉండాలి అని. అట్లాంటి వాళ్ళ విషయంలో మీరు అంటే తల్లిదండ్రులైనా సంబంధీకులైనా ఎట్లాంటి మెంటాలిటీతో ఉండాలి అని అంటే మీరేం చెప్తారు వీళ్ళ బాధ గురించి? అంటే జోగినిలు అందరూ కావాలని ఎవరు చేయరు. ఒంటి మీదకి అమ్మవారు రావడం కూడా అది ఆమె సంకల్పిస్తేనే వస్తుంది. గాలి లేనిది చెట్టు ఊగదు. ఒకరు అట్లా దేవుడిని ఆవగించుకొని ఊగుతున్నారు అని అంటే అమ్మ వాళ్ళ ఒంటిలో వచ్చి ఆవగిస్తేనే వాళ్ళు అమ్మ ద్వారా పలుకులు పలుకుతారు. అవి వాళ్ళు కావాలని ఎవరైతే చెయ్యరు. ఇది కూడా వాళ్ళు ఎంచుకున్న లైఫ్ కాదు. అమ్మ కూడా కొంతమంది వాళ్ళు చేసే పూజలను ఇష్టపడి కూడా వాళ్ళ ఒంటి మీదకి అట్లా వస్తూ ఉంటది. కాబట్టి నేనేం చెప్తా అంటే ఎవరైతే జోగినీలుగా ఇప్పుడు కొత్తగా వస్తున్నారో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఏమన్నా అవకతవకలు వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళ అమ్మవారి యొక్క స్వయంభుకులుగా, అమ్మవారి యొక్క సేవకులుగా, అమ్మవారిని ఒక ఇదిగా వాళ్ళని భావించి ఎవరు కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా యాక్సెప్ట్ చేయాలని నేను మీరు అడిగిన దాని ప్రకారంగా కోరుకుంటున్నాను. జోగిని బ్లెస్సింగ్స్ ఉండాలని చాలా మంది కోరుకుంటారు. మిమ్మల్ని మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, లేకపోతే మీరు మమ్మల్ని దీవించాలి అనే భావనతో చాలా మంది ఉంటారు. అట్లాంటప్పుడు మీ మనస్ఫూర్తిగా ఎట్లాంటి దీవెనలు ఇస్తారు? ఎట్లా అంటే మీకేమనిపిస్తుంది ఇచ్చే ముందు? అవునా, బ్లెస్సింగ్స్ మా నోట్ల నుంచి ఏమొస్తుంది? మీరు చల్లగా ఉండాలి, మీ ఇంట్లో ఎప్పుడు బాగుండాలి, మా కొడి బియ్యం పోస్తారు. వాళ్ళని ఏమంటాం, ధనానికి ధాన్యానికి ఎప్పుడు లోటు ఉండొద్దు అని. కొంతమంది డబ్బుల రూపంలో ఇచ్చి కట్నం ఇచ్చి కాలు మోపుతారు. వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు సకాలంలో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని ఆశీర్వదిస్తాము. ముత్తైదలు మొక్కుతే ముత్తైదలను వాళ్ళ ముత్తైతనం చల్లగా ఉండాలని దీవిస్తాం. పిల్లలు మొక్కుతే వాళ్ళకు సరస్వతి కటాక్ష కావాలని ఎవరు మొక్కుతుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బ్లెస్సింగ్స్ ఇస్తాం. అందరికి ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అంటే వాళ్ళు చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని బ్లెస్సింగ్స్ ఇస్తాం. అన్ని ప్రభుత్వాలను చూసిండ్రు మీరు జోగినీలుగా ఉన్నప్పుడు. ఏ ప్రభుత్వం మిమ్మల్ని ఎక్కువ ఆదరించిన ఫీలింగ్ ఉంది? నాకైతే తెలిసైతే నేను టిఆర్ఎస్ ఉన్నప్పుడు చూసాను, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తున్నారు, టీడీపీ ఉన్నప్పుడు కూడా చూసాను. అప్పుడు కూడా నేను చిన్నగా ఉండే. ఇప్పుడు టిఆర్ఎస్ అయితే ఒక 5 years అప్పుడు పరిపాలన చూసాను. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ బోనాలు ఎండోమెంట్ ఆఫీస్లో కూడా ఈ రివ్యూ మీటింగ్స్ అన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్ శైలజా రామయ్య గారు, హనుమంతరావు కమిషనర్ గారు ఎప్పుడు కూడా ఈ బోనాల కమిటీ ఎప్పుడు కూడా శివసత్తుల కోసం వేయలేదు ఏ ప్రభుత్వం కూడా. అందరు శివసత్తుల ఇబ్బందులు, క్యూ లైన్స్ కానివ్వండి, వాళ్ళ అవకతవకలు చూసి ఏటా ఉత్సవాలప్పుడు జోగినీలు వస్తేనే పండగకి ఉత్సవానికి అలంకరణ, వాళ్ళు ఇంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మా గతంలో ఏవైతే ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తామో అవన్నీ వాళ్ళు చూసి వాళ్ళ దృష్టికి తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసి బోనాలు రాకముందే ఎండోమెంట్లో ఆఫీస్కి పిలిపించి అందరు జోగినీలతో డిస్కస్ చేసి మాకేమైతే అక్కడ నీడ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి అయితే నా చిన్నప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేశారని చెప్పాలి.